గుడ్ మార్నింగ్ దేవుని ప్రియ కుమారుడు, గుడ్ మార్నింగ్ దేవుని ప్రియ కుమార్తె, స్పెషల్ గుడ్ మార్నింగ్ టు యూ. దేవుని గ్రంథం మనల్ని క్షమించమని కోరుతుంది. ఎవరితో కూడా మనల్ని గొడవలు పడొద్దని చెప్తుంది. దూషించొద్దని కూడా చెప్తుంది. దూషించొద్దని, అవును దూషించొద్దని కూడా చెప్తుంది. శాంతులుగా ఉండమని కోరుతుంది. ఒకవేళ ఈ మధ్యకాలంలో ఎవరితోనైనా నీ గొడవైందేమో, ఎవరైనా నువ్వు కోపపడ్డావేమో, ఎవరిపైన నీ కోపాన్ని మొత్తం చూపించావేమో, నువ్వు ఉద్యోగం చేస్తున్న చోట, నీ ఇంట్లో కానీ, నీ పొరుగు వారి ఇంట్లో కానీ, లేకపోతే ఏ చోటైనా నువ్వు వెళ్ళిన చోట కానీ, ఆ ఊర్లో కానీ, ఈ ఊర్లో కానీ, ఏ ఊర్లో అయినా నువ్వు కోపడ్డావేమో, ద్వేషించావేమో ఎవరినైనా, లేకపోతే నువ్వు జగడమాడేవేమో, దేవుడు నేను శాంతంగా ఉండమని కోరుతున్నాడు. అందుకనే కదా ఈ మధ్యకాలంలో నువ్వు నిలకడగా ఉండలేకపోయావు. అందుకే కదా నువ్వు ఈ మధ్యకాలంలో ప్రతిదానికి అలిగి కోప్పడిపోయి నీరసించిపోయి నీకున్నదంతా కూడా నష్టపరుచుకుంటున్నావు. కోపతాపాలతో వారికి వీరికి ఎన్నెన్నో కథలు చెప్పి ఎన్నో ఫోన్ కాల్స్ చేసి నువ్వు ఆవేశపడిపోతున్నావు. ఇది నేను ఎక్కడ తీసుకెళ్తుంది? ఇది నీ జీవితాన్ని ఏం చేయబోతుంది నీకు తెలుసా? ఇది అపవాది వేసిన వల నీ జీవితపు నాశనానికే. నువ్వు కోల్పోవాలని, ధనాన్ని, నీ బలాన్ని, నీ నెమ్మదిని కోల్పోవాలని నీ గురించి ఆలోచించాడు వాడు దొంగ నాశనం చేయడానికి వస్తాడట, దొంగతనం చేయడానికి వస్తాడు. ఏం దొంగతనం చేస్తాడు చెప్పనా? నీ హృదయంలో ఉన్న నెమ్మదిని దొంగతనం చేసేస్తాడు. నీ హృదయంలో ఉన్న శాంతిని దొంగతనం చేసేస్తాడు. బైబిల్ చెప్తుంది, నేను ఇచ్చే శాంతి ఈ లోకంలో ఎవరు ఇవ్వలేదు, నెమ్మది ఎవరు ఇవ్వలేదు, అంత నెమ్మదిని నేను ఇస్తున్నాను దేవుడు చెప్తుంటే ఆ శాంతి ఎలా దొంగలించాలో అపవాది చూస్తాడు. అందుకే కదా విత్తనాలు విత్తేవాడు విత్తుతున్నప్పుడు మొదటి విత్తనం అపవాది వచ్చి వెతికెళ్ళిపోతాడని చెప్తున్నప్పుడు అవును శాంతినిచ్చి ఆ విత్తనాన్ని ఎత్తుకుని వెళ్ళిపోతున్నాడు. నీకు తెలుసా బైబిల్ మనల్ని దూషించొద్దని చెప్తుంది. అర్థమవుతుంది ఉదయాన్న దూషించొద్దని. తీతుకు రాసిన పత్రిక నుంచి కొన్ని మాటలు చదివి వినిపించడానికి ఇష్టపడుతున్నాను. జాగ్రత్త వినండి. తీతుకు రాసిన పత్రిక 3వ అధ్యాయం చూడండి, ఈ విధంగా ఉంది. మొదటి వచనం, అధిపతులకును అధికారులకును లోబడి విధేయులుగా ఉండవలనియు ప్రతి సత్కార్యము చేటుకు సిద్ధపడి ఉండవలనియు మనుషులందరిలా సంపూర్ణమైన సాత్వికమును కనపరచుచు. చూడండి సంగమా, సంపూర్ణమైన సాత్వికం అంట. సాత్వికం ఒకటి ఉంటే దాన్ని సంపూర్ణంగా, అంటే ఒక సర్కిల్ ఎలాగైతే ఒక సర్కిల్ గీసినప్పుడు అది రౌండ్ అయితే సంపూర్ణం అని చెప్తామో, అలా మధ్యలో ఎక్కడ ఆగిపోకూడదట మన సాత్వికము. మన నెమ్మది ఎక్కడ ఆగిపోకూడదట. చాలా సాత్వికంగా కంప్లీట్గా సర్కిల్ అయినంత వరకు, అంటే మనం పుట్టిన దగ్గర నుంచి, లేకపోతే మనం వచ్చిన దగ్గర నుంచి, మనకు దేవుని మాట తెలియజేయబడిన దగ్గర నుంచి కంప్లీట్గా మనం ఈ లోకాన్ని విడిచిపెట్టి వెళ్ళేంతవరకు కూడా మనం సాత్వికంగా ఉండమని దేవుడు మనల్ని కోరుతున్నాడు. చూడండి చదువుతున్నాను. సాత్వికమును కనపరచుచు ఎవరిని కూడా దూషింపక. సంగమం వింటున్నారా? ఎవరిని దేవుడు దూషించొద్దని చెప్తున్నాడు. దూషణ ప్రారంభమయ్యేది నోటితో కాదు, దూషణ ప్రారంభమయ్యేది హృదయంలో నుంచి. అది రూపం నుంచి పుడుతుందట. ఒకరోజు శిష్యులందరూ కూడా యేసుప్రభుని అడుగుతారు, పాపాలు ఎలా ప్రారంభమవుతాయి, ఎక్కడి నుంచి ప్రారంభమవుతాయి? వారు అనుకుంటారు యేసుప్రభు చెప్పిన ఉపమానం విషయాన్ని వింటున్నప్పుడు వారు అనుకుంటారు ఎన్నో విషయాలు అనుకుని యేసు దగ్గరికి వచ్చి అడిగినప్పుడు యేసు చెప్తాడు, హృదయం నుంచి పుడుతుంది. తప్పు అనేది హృదయం నుంచి పుడుతుంది. నిజమే, దూషణ హృదయం నుంచి పుడుతుంది. నీకు ఎవరి మీద కోపం ఉందేమో, ఎవరంటే నీకు ఇష్టం ఉందేమో, ఎవరైనా నీకు ఇష్టం లేని వారు ఉన్నారేమో, వారిని ప్రేమించడానికి నీకు మనసు రావట్లేదేమో, నీకు కోపం వచ్చేస్తుందేమో. అవును చూడండి, ఒక ఎగ్జాంపుల్ నేను చెప్తాను. కయ్యేను అని ఒక వ్యక్తి ఉన్నాడు, ఆదాము అవ్వకు పుట్టినవాడు, మొదటి కుమారుడు. మానవ జాతి అంటే దేవుడు ఎవరినైతే మొదట చేశాడో ఆదాము అవ్వను, వీరికి పుట్టిన మొదటి కుమారుడు కయ్యేను. ఆ కయ్యేనుకు తమ్ముడున్నాడు ఏబేలు. అయితే ఏబేలు అన్న వ్యక్తి కయ్యేనుకు చాలా కోపాన్ని తీసుకొచ్చేసాడు. అయితే కయ్యేను తప్పు అంతా కూడా దేవుని దగ్గరికి వీరు అర్పణ తీసుకెళ్ళినప్పుడు దేవుడు కయ్యేను అర్పణ స్వీకరించకుండా ఏబేలు అర్పణ స్వీకరిస్తాడు. దానికి కయ్యేను చాలా కోప్పడిపోయి కయ్యేను ఎలాగైనా చంపాలి ఏబేలు అనుకొని తోటలో తీసుకుని వెళ్ళిపోయి చంపేస్తాడు, కొట్టేసి. వినండి, ఒకవేళ ఏబేలుకు బిడ్డలుంటే కయ్యేను జీవితకాలం ప్రేమించరు. మా నాన్న నువ్వు చంపేసావు, మా నాన్న నువ్వు ఇలా అన్నావు అలా అన్నావు, నీ పని మాకు ప్రేమ కలగదు, నువ్వు నేను దూరం అని చెప్పి ఇష్టాసారంగా మాట్లాడతారు. నిజమే, వాస్తవమే. ప్రేమించడానికి ఒక మంచి పని కూడా, ఒక మంచి విషయం లేదు కయ్యేనులో. అంతా చెడే ఉంది. చెడ్డ పనులు చేసి తన తండ్రిని చంపేసినందుకు కోపతాపాలతో నిండిపోతాడు ఒకళ్ళు ఏబేలు కుమారుడు అంటే. సగం అవును, నిజమే, వాస్తవమే. నీకు ప్రేమించడానికి ఒక్క విషయం కూడా వారి జీవితంలో లేదేమో. వారిని నువ్వు దూషించడానికే, కోపడ్డానికే, జగడమాడడానికి అన్ని వారి జీవితంలో ఉన్నాయేమో. దేవుడి మాట మనకు తెలియజేస్తున్నాడు. ప్రేమించడానికి
ఈ లోకంలో ఏ కారణం లేకపోయినా అయితే ఈ ఒక్క కారణం బట్టి నువ్వు ప్రేమించవచ్చు. ఆ కారణం ఆయన మనల్ని ప్రేమించాడు గనక మనం ప్రేమించమని కోరుతున్నాడు. ఈ లోకంలో ఏ కారణం లేకపోయినా ఒక కారణం మాత్రం మనకుంది. దేవుడు మనల్ని ప్రేమించాడు గనుకనే మన దేవుడు ప్రేమించమని కోరుతున్నాడు. ఈరోజు నీకు అర్థమవుతుందా? దూషిస్తున్నావా? కోప్పడిపోతున్నావా? నీ కోపం పెరిగిపోతుంది ఈ మధ్యకాలంలో. ఆ కోపం నీ నాశనానికని గుర్తుపెట్టుకో. ఒకవేళ కోపతాపాలతో నిండిపోయి గర్వంతో నలిగిపోతున్నావేమో, ఎలాగే నాశనం కోరుతున్నావు ఇతరులదే, అయితే చివరికి నీ జీవితం నాశనం అయిపోతుంది. ఎందుకంటే దేవుని లేఖనాలు చెప్తున్నాయి, ఆ విధమైన మార్గం మంచిది కాదని అది నాశనం నడిపిస్తుందని. మరి ఏ మార్గం మంచిది? ఏ మార్గం మంచిదంటే ఆయన యందు విశ్వాసం కలిగి ఆయన మీద కనిపెట్టుకున్న వ్యక్తి. అయ్యా, నేను తీర్పు తీర్చను, నేను కోపతాపాలతో ఎండిపోయినంత వరకు అయితే ఈరోజు విడిచిపెట్టేస్తున్నాను. ఎందుకంటే నువ్వు నన్ను ప్రేమించావు, నా పైన ప్రేమ చూపించావు, నన్ను ప్రేమించి నా కొరకు మరణించావు కనుక నేను కూడా ఇతరులను ప్రేమించడానికి ఇష్టపడుతున్నాను అని ప్రేమతో ముందుకు వెళ్ళి ఆయన కృప కొరకు కనిపెట్టుకొని ఏ వ్యక్తి ఉంటాడో ఆ వ్యక్తిని దేవుడు ధన్యుడని పిలుస్తున్నాడు. సంగమా, నిజమే, వాస్తవమే. నీ జీవితంలో జరిగిన విషయాలు దోషణకు, జగడం ఆడడానికి, శాంతం లేని వ్యక్తిగా నువ్వు అయిపోవడానికి కారణం అవుతున్నాయి, నిజమే. అయితే వాటి నుంచి దూరంగా రా. అవి నీ నాశనానికని మర్చిపోక, అవి నేను నాశనం చేయడానికి అపవాదు వేసిన వలను మర్చిపోక దేవుడిని దీవించబోతున్నానికి అప్పగించే. తీర్పు దేవుడు తీరుస్తానని చెప్తున్నాడు. ఆయన చూసుకుంటాడానికి వదిలేసే గొప్ప కార్యాలు దేవుడు చేస్తాడు. కళ్ళు మూసుకుంటావా? యువతి నీ గురించి ప్రార్థన చేయడానికి ఇష్టపడుతున్నాను. మా ప్రియ పరలోకపు తండ్రి, నీ బిడ్డలు వారి జీవితంలో ఎవరినైనా దూషిస్తున్నారేమో, ఎవరి గురించైనా వారి ఇంట్లో కూర్చొని మాట్లాడుకుంటూ అయ్యా వారి నాశనాన్ని కోరుతున్నవారేమో, ఈరోజు నీ బిడ్డలు అలా ఉండకూడదని చెప్తున్నావు. అలాంటి బిడ్డలుగా వారి లోకంలో ముందుకు వెళ్ళకూడదని చెప్తున్నావు. ఒక మంచి బిడ్డలుగా, నీవు కోరిన బిడ్డలుగా వారిలా నువ్వు కోరుతున్నా తండ్రి. అటు గొప్ప కృపతో నీ బిడ్డ నడిపించమని అడుగుతున్నావు. అయ్యా, నెమ్మది కలిగిన వ్యక్తులుగా, అనేకులుగా ఆశీర్వాదం కలిగిన వ్యక్తులుగా ఈ లోకంలో ఉంచండి. దోషం లేకుండా, జగడమాడకుండా నీవు ప్రేమించమన్నావు కనుక అట్టి ప్రేమను చూపించే వ్యక్తులుగా వారి నుంచి నడిపించమని అడుగుతున్నా. నీ గొప్ప సమాధానం నీ బిడ్డలకు అనుగ్రహించమని కోరుతూ యేసు నామమున ప్రార్థించుచున్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. నమ్ముతున్నావా? యువతి అన్న, దేవుడు నిన్ను ప్రేమించడానికి వెళ్ళమని చెప్తున్నాడు. అవును, ఈ లోకంలో ఈ చెడ్డ ప్రేమలో, ఈ లోకంలో అపవాదించే ప్రేమల గురించి నేను చెప్పట్లేదు, కానీ అపవాది ప్రేరేపించే ప్రేమల గురించి నేను చెప్పట్లేదు. ఒకవేళ అలాంటి ప్రేమలో మునిగి తేలుతున్నావేమో, అది కూడా నీ నాశనానికే, అది కూడా నీ నాశనానికే. దేవుని మీద ఆధారపడండి. ఒకవేళ మీకు ఎవరైనా నచ్చితే, మీకు ఒకవేళ ఈ వ్యక్తి నాకు నచ్చాడంటే దేవుని మీద తీసుకెళ్ళి చెప్పండి, అయ్యా నీ చేతికి అప్పగించాను, నేను అటువైపు వెళ్ళట్లేదు, నా మనసు అటువైపు కాదు, నీవు నన్ను ఎవరినైతే చేసుకోమంటావో, ఎవరి వైపు తెలవమంటావో అటువైపు నేను వెళ్తాను. ఎందుకంటే నీవు నన్ను ఈ లోకాన్ని పంపించావు, ఈ లోకంలో ప్రతిదీ కూడా నీ మీద ఆధారపడి నేను వెళ్తాను. దేవుడు నేను గొప్పగా నడిపించడానికి ఇష్టపడుతున్నాడు. ఈ లోకపు ప్రేమలకు పడిపోక, ఈ లోకపు విషయాలకు పడిపోక దేని మీద ఆధారపడి ముందుకు దేవుడు ది బెస్ట్ లైఫ్ నీకు ఇస్తాడు. God bless you. See you tomorrow.